జై శ్రీరామ్. ఇంద్రజిత్తుడు వేసిన బ్రహ్మాస్త్రంతో లక్ష్మణుడు మూర్ఛపడిపోయి శ్రీరాముని ఒళ్ళో పడిపోయి ఉంటాడు. అక్కడున్న వైద్యుడు అది చూసి లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకోవాలంటే సంజీవని మూలికలు సూర్యోదయంలోపు తీసుకురావాలని చెబుతాడు. అప్పుడు లక్ష్మణుడు మూర్ఛపడి ఉంటాడు కదా. ఈ విషయాన్ని లంకలో ఉన్న త్రిజటకు తెలిసి త్రిజట సీతాదేవికి చెప్తుంది. అప్పుడు సీతాదేవి ఫక్కున నవ్వుతుంది. ఆమె నవ్వడం చూసి ఎందుకు నవ్వారని త్రిజట అడగగానే అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం చెప్తుంది. ఏ విధంగా అంటే, లక్ష్మణుడు మూర్ఛపడి శ్రీరాముడి ఒళ్ళో పడుకొని ఉన్నాడు, అంటే నా భర్త ఒళ్ళో పడుకొని ఉన్నాడు. శ్రీరాముడు ఒళ్ళో పడుకొని ఉన్న లక్ష్మణుడి మృత్యువుని తీసుకువెళ్ళడానికి మృత్యువుకి అంత శక్తి లేదు. ఇక ఈ సూర్యుడు అంటారా, సూర్యుడు ఉదయించడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే లక్ష్మణుడు శ్రీరాముడి ఒళ్ళో పడుకొని ఉన్నాడు. ఇక హనుమంతుడు ఉన్నాడంటే హనుమంతుడు తెల్లవారుజామున అంటే వేకువజామున సూర్యోదయం లోపు సంజీవుని మూలికలను తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది అని సీతాదేవి చెబుతుంది. జై శ్రీరామ్.